వైకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. 16వ తారీఖు దినదర్శిని కార్యక్రమం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదా భవ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. 16వ తారీఖు దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం. నేటి పంచాంగ విశేషాంశాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇవాళ రోజున 16 నవంబరు, అట్లాగే కార్తీక మాసం బహుళపక్ష ద్వాదశి తిథి. రాత్రి తెల్లవారితే 4:48 మటుకు ఉన్నది. ఆదివారం హస్తా నక్షత్రం రాత్రి తెల్లవారితే 2:08 మటుకు ఉన్నది. అట్లాగే విష్కంభ యోగం ఉదయం 6:42 మటుకు ఉన్నది. కౌలవ కరణం సాయంత్రం 3:40 మటుకు. తదుపరి తైతుల కరణం రాత్రి తెల్లవారితే 4:48 మటుకు ఉన్నది. వర్జ్యం పగలు 8:51 నుంచి 10:37 మటుకు. దుర్ముహూర్తం సాయంత్రం 3:59 నుండి 4:44 మటుకు ఉన్నది. అమృత ఘడియలు రాత్రి 7:29 నుంచి 9:16 మటుకు ఉన్నవి. ఇక విజయవాడ ప్రాంతానికి సూర్యోదయం 6:15 జరుగుతున్నది. సూర్యాస్తమయం 5:29. చంద్రోదయం రాత్రి తెల్లవారితే 3:41. చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:53. ఇవాళ రోజున దిన ప్రమాణం 11:14. ఈ రోజున శుభ సమయం ఉదయం 7:39. అట్లాగే సిజేరియన్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి హస్తా నక్షత్రం ధనుర్లగ్నం ఉదయం 11 గంటల నుంచి 11:30 మటుకు అనుకూలంగా ఉంటున్నది. నేటి పర్వదినాలు చూస్తే కనుక ఇవాళ గోవత్సద్వాదశి, అట్లాగే వృశ్చిక సంక్రాంతి పుణ్యకాలం, త్రేతాయుగాంతం మరియు ప్రదోషం ఉంటూ ఉన్నది. ఇవాళ ప్రదోషం అవడం చేత సూర్యాస్తమైన తర్వాత 2:30 గడియలు అంటే సుమారు 2:24 పాటు అంతా కూడా ప్రదోషకాలంగా ఉంటూ ఉంటుంది. ఆ సమయంలో శివారాధన అనేది బాగా విశేషం. అందులో కార్తీక మాసం అవడం చేత శివాభిషేకం చేయటం లేదా శివ స్తోత్ర పారాయణ, రుద్రపారాయణ చేయించుకోవడం అనేది మంచి శుభ ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. అట్లాగే వృశ్చిక సంక్రాంతి పుణ్యకాలం అయింది కాబట్టి తండ్రి లేనటువంటి వారు పితృదేవతల్ని ఉద్దేశించి తిలతర్పణాలు లేదా నిత్యతర్పణం వదలటం, అట్లాగే స్వయం పాకాన్ని బ్రాహ్మణులకి దానం ఇవ్వటం మీ ఇంటి పురోహితుడికి, దానివల్ల పితృదేవతల యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. సంతానానికి కూడా అభివృద్ధికి చాలా మంచిది అది. ఇక ఇవాళ గ్రహ సంచార విశేషాలు తెలుసుకుందాం. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి భూలాభం భూమిపుత్ర సకల గుణయుతాం వాగ్విభూతించ సౌమ్య సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవశౌర్యమార్కి దీర్ఘాయుస్సైంహికేయ విపులతరైసః కేతురాచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. ఇవాళ రోజున గ్రహ సంచారం మనం చూస్తే కనుక కర్కాటక రాశిలో గురు సంచారం, అట్లాగే సింహరాశిలో కేతు సంచారం, కన్యా రాశిలో చంద్ర సంచారం ఉంటూ ఉన్నది. తులారాశిలో రవి శుక్రులు సంచరిస్తూ ఉన్నారు. వృశ్చిక రాశిలో కుజబుధుల యొక్క సంచారం, కుంభరాశిలో రాహు సంచారం, అట్లాగే మీనరాశిలో శని సంచారం అనేది జరుగుతూ ఉన్నది. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి షష్ఠంలో ఉన్నటువంటి చంద్ర సంచారం బాగా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నది. అట్లాగే వ్యయంలో శని దృష్ట్యా కొంత ప్రతిబంధకాలు కూడా ఏర్పడే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చంద్రుడు అనుకూలంగా ఉండడం చేత ఇవాళ ప్రారంభించినటువంటి నూతన పనులన్నింటికీ కూడా మంచి శుభంగా శ్రీకారం అనేది చుడుతూ ఉంటారు. విజయవంతంగా కార్యజయం అనేది బాగా కనిపిస్తూ ఉన్నది. అష్టమంలో బుధ సంచారరీత్యా వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధిని చూస్తూ ఉంటారు. ఇక తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి పంచమంలో చంద్ర సంచారం, అట్లాగే షష్ఠంలో ఉన్నటువంటి శుక్ర సంచారం రెండు కూడా ప్రతికూలంగా ఉంటూ ఉన్నాయి. అయినప్పటికీ దశమంలో రాహు సంచారం, లాభంలో శని సంచారం బాగున్నదండి. ఉద్యోగపరమైనటువంటి అంశాలన్నీ కూడా బాగుంటూ ఉంటాయి. అట్లాగే విదేశీ సంబంధ ప్రయత్నాలు, స్థిర నివాసానికైనా, ఉన్నత విద్యాపరమైనటువంటి ప్రయత్నాలైనా కూడా బాగా అనుకూలత కనిపిస్తూ ఉన్నది. పంచమంలో చంద్ర సంచారం ఇచ్చే ఆరోగ్యపరంగా బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మిత భాషణం అనేది బాగా అవసరంగా కనిపిస్తూ ఉన్నది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చతుర్థంలో చంద్ర సంచారం, అట్లాగే తృతీయంలో ఉన్నటువంటి కేతు సంచారం అంతాను కూడా కొంత
ప్రతికూల వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నది. పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు కొంత యోగదాయకంగా కనిపిస్తూ ఉన్నాడు. అట్లాగే షష్టంలో ఉన్న బుధుడు కూడా అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు. రుణ సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. కోర్టు వ్యవహారాలు ఇవన్నిటిని కూడా మంచి శుభపరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. రుణ సమస్యలు, కోర్టు లావాదేవీలు, అట్లాగే బంధువర్గంతో ఉన్నటువంటి చికాకులు, తోబుట్టువులతో ఉన్నటువంటి ఆస్తి తగాదాలు అన్నిటికీ కూడా మంచి పరిష్కారం లభించడం, సునాయాసంగా వాటి నుంచి బయటపడటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ద్వితీయంలో గురు సంచారం వల్ల ఆర్థిక స్థితిగతులు బాగుంటాయి, కుటుంబ వాతావరణం బాగుంటుంది. అట్లాగే మీ ఇంట్లో సంతానం యొక్క విద్యా విధానంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. వారి విద్యా విషయంలో మంచి అభివృద్ధిని చూస్తూ ఉండటం, ఉన్నత విద్యకై ప్రణాళికలు వేసుకుంటూ ఉండటం అనేది కూడా గమనించవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి తృతీయంలో చంద్ర సంచారం బాగా అనుకూలంగా కనిపిస్తున్నది. ఆర్థికంగా మంచి లాభాలు చూస్తూ ఉంటారు. వ్యాపారాలు చాలా లాభసాటిగా సాగుతూ ఉంటాయి. తోటివారి యొక్క సహకారం పూర్తిగా మీకు లభిస్తూ ఉంటుంది. పనులన్నింటిలోనూ కూడా మంచి నేర్పుని ప్రదర్శిస్తూ ఉంటారు. ధైర్యంతో పట్టుదలతో పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. చతుర్థంలో ఉన్నటువంటి శుక్ర సంచారం కూడా బాగా అనుకూలంగా ఉండడం చేత స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా బాగా అనుకూలంగా కనిపిస్తున్నాయి. నూతన వస్త్రధారణ, ఆభరణ ధారణకు కూడా అనుకూలత కనిపిస్తూ ఉన్నది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి చంద్ర సంచారం, అట్లాగే తృతీయంలో ఉన్నటువంటి రవి శుక్రుల యొక్క సంచారం వల్ల కొంత మిశ్రమ వాతావరణం అనేది కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగ వ్యాపార అంశాలన్నీ బాగుంటాయి. ప్రయాణపరంగా మంచి లాభాలు కనిపిస్తూ ఉంటాయి. వ్యాపార రీత్యా చేసే ప్రయత్నాలు అన్నీ కూడా లాభదాయకంగానే ఉంటూ ఉంటాయి. తృతీయంలో రవి శుక్రుల యొక్క సంచారం వల్ల పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు లభించడం, ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యానుకూలత అనేది కూడా బాగా కనిపిస్తూ ఉన్నది. అయితే ద్వితీయంలో చంద్ర సంచారం వల్ల ఆర్థిక విషయాదుల్లో ఇతరులతో కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఆరోగ్యపరంగా బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆహార నియమం కూడా పాటిస్తూ ఉండాలి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి చంద్ర సంచారం, అట్లాగే లాభంలో ఉన్నటువంటి గురు సంచార దృష్ట్యా కొంత మిశ్రమ వాతావరణం అనేది కనిపిస్తున్నది. జన్మంలో ఉన్నటువంటి చంద్ర సంచారం రీత్యా చూస్తే కనుక ఇక్కడ కార్యానుకూలత అనేది బాగా కనిపిస్తూ ఉన్నది. అట్లాగే తలపెట్టినటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. కొత్త కొత్త ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. నూతన పరిచయాలన్నీ కూడా చాలా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. పాత మిత్రులను కలుసుకోవడం, వారి వల్ల కొత్త పరిచయాలు ఏర్పడటం, కొత్తగా ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా ఏం చేస్తే మనం ఇంకా అభివృద్ధి చెందుతాం అనేటటువంటి దృష్టి మీలో బాగా పెరుగుతూ ఉంటుంది. ఆర్థిక స్థితిగతుల్లో కూడా మంచి ఉన్నత స్థితికి వెళ్తూ ఉండడం అనేది మీరు గమనించవచ్చు. లాభంలో గురు సంచారం ఇచ్చి ఆ తలపెట్టినటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు. ప్రశాంతంగా నిద్రపోతారు. ద్వితీయంలో ఉన్నటువంటి శుక్ర సంచారం చూస్తే కనుక వాక్చతురత అనేది బాగా మీలో ఉంటూ ఉంటుంది. ఎటువంటి సమస్య వచ్చినా సరే జాగ్రత్తగా లౌక్యంగా మనం ఎలా వ్యవహరించాలనే దానిపైన కూడా దృష్టి పెడుతూ ఉంటారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి వ్యయంలో ఉన్నటువంటి చంద్ర సంచారం, అట్లాగే ద్వితీయంలో ఉన్నటువంటి కుజ సంచారం రెండు కూడా కొంత ప్రతికూల వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ జన్మంలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు అనుకూలంగా ఉంటూ ఉన్నారు. వ్యాపార లావాదేవీలు అన్నీ కూడా బాగుంటూ ఉంటాయి. విద్యా విధానంలో మటుకు కొంత మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సంతానం యొక్క విద్యా విషయంలో కొంత చికాకులు ఉంటూ ఉండడం, సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడం, ఉన్నత విద్యా ప్రయత్నాల్లో ఆటంకాలు రావడం అనేది గమనించవచ్చు. జన్మంలో శుక్రుడు అనుకూలత చేత బుద్ధి బాగా పనిచేస్తూ ఉంటుంది. కళారంగంలో ఉన్నటువంటి వారు మంచి లాభాలను చూస్తూ ఉంటారు. అట్లాగే మీ యొక్క మేధాశక్తి పెరిగేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి కుజబుధుల యొక్క సంచారం, అట్లాగే దశమంలో ఉన్నటువంటి కేతు సంచార రీత్యా ఉద్యోగంలో కొంత ఇబ్బందులు, సమస్యలు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ యొక్క దుడుసు స్వభావం చేత, మొండి వైఖరి చేత చిన్న సమస్యను కూడా కొంచెం పెద్దది చేసుకోవటం, ఇతరుల యొక్క మాటలు వినకపోవడం వల్ల సమస్యలు పెద్ద అవడం అనేది కనిపిస్తున్నాయి. అయినా లాభంలో చంద్ర సంచారం అనుకూలంగా ఉండడం చేత కొంత తగ్గి ఉన్నట్లయితే కనుక మీరు అన్ని విధాలను కూడా అనుకూలత అనేది చూడవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి దశమంలో చంద్ర సంచారం వల్ల ఆర్థిక స్థితిగతుల్లో మంచి అభివృద్ధిని చూస్తూ ఉంటారు. ఉద్యోగాల్లో కూడా మంచి మార్పులు అనేవి చూస్తూ ఉంటారు. తృతీయంలో రాహు సంచారం వల్ల పట్టుదలతో పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉండడం, ఒక మొండి వైఖరితో ఒక లక్ష్యం అనేది అనుకున్నప్పుడు ఎన్ని ప్రతిబంధకాలు, ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా వాటిని లెక్క చేయకుండా
చాలా జాగ్రత్తగా మీ పని అందు వ్యవహరిస్తూ ఉండడం అనేది గమనించవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి గురు సంచారం, భాగ్యంలో ఉన్నటువంటి చంద్ర సంచారం కొంత మిశ్రమ ఫలితాలను సూచిస్తూ ఉన్నప్పటికీ దశమ లాభాల్లో 4 గ్రహాల సంచారంలో ఉండడం చేత ఉద్యోగ వ్యాపారాదుల్లో మంచి లాభాలు చూస్తూ ఉంటారు. కార్యానుకూలత కనిపిస్తున్నది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు, విదేశీ ప్రయత్నాల్లో కూడా మంచి అనుకూలత అనేది కనిపిస్తున్నది. ఆరోగ్య విషయంలో మటుకు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అట్లాగే ఇతరులతో సంభాషణలు చేసేటప్పుడు వీలైనంత మితంగా మాట్లాడడం అనేది చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి షష్టంలో ఉన్నటువంటి గురుడు, అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం రెండు కూడా ప్రతికూలతనే సూచిస్తూ ఉన్నాయి. అయితే భాగ్యంలోనూ దశమంలోనూ అధిక శాతం గ్రహ సంచారం ఉంటూ ఉన్నది. ఎటువంటి సమస్య వచ్చినా సరే వెనకడుగు వేయకుండా కుటుంబ పెద్దల్ని లేదా మీరు పనిచేసే రంగంలో ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా ఆ రంగంలో ఉన్నటువంటి పెద్దల్ని సంప్రదించి నిర్ణయం తీసుకున్నట్లయితే కనుక మంచి కార్యానుకూలత కనిపిస్తున్నది. వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు. ఉద్యోగంలో కూడా నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కూడా మంచి అనుకూలత అనేది కనిపిస్తున్నది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు లాభదాయకంగా ఉంటూ ఉన్నాయి. రుణ సమస్యల నుంచి నెమ్మదిగా బయటపడుతూ ఉంటారు. పెద్దవారి నుండి సహకారం లభిస్తూ ఉంటుంది. కుటుంబ పెద్దల నుండి ఆర్థిక పరంగా కూడా మంచి సహకారం అనేది లభిస్తూ ఉంటుంది. శత్రు బాధల నుండి కొంత విముక్తి లభిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి జన్మల్లో ఉన్నటువంటి శని సంచారం, అట్లాగే సప్తమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం రెండూ కూడా కొంత మిశ్రమ వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నాయి. కార్యానుకూలత ఉన్నది. ఇతరుల యొక్క సహకారం కూడా లభిస్తూ ఉంటుంది. అయినప్పటికీ ఏదో తెలియనటువంటి ఆవేదన, ఈ పని అవుతుందా అవదా, మనం ఈ పని చేయగలమా లేదా, సమయానికి ధనం చేకూరుతుందా లేదా, ఇట్లా టెన్షన్స్, ఒత్తిడి అనేది బాగా ఉంటూ ఉంటుంది. కానీ ఏమాత్రం మీరు కంగారు పడక్కర్లేదండి. చంద్ర సంచారం బాగున్నది, అట్లాగే పంచమంలో గురు సంచారం కూడా బాగుండటం చేత సమయానికి పనులన్నీ అవే చక్కగా జరిగిపోతూ ఉంటాయి. అనుకున్న సమయానికి మీకు ధనం చేకూరటం, అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయడం, అందరి సహకారం లభించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. అంత మటుకు సెలవు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.